హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ అయితే థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ ఇంతకుముందు పెట్టినవి అయితే చూసిన అందరికీ థ్యాంక్ యూ, లైక్ చేసిన అందరికీ కూడా. ఇది ఏంటి అంటే నల్గొండ డిస్టిక్లో చెరువుగట్టు జాతర ఉంటుందన్నమాట. రథసప్తమి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ వీడియో మేమైతే అక్కడికి వెళ్ళాము, అదంతా మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ఇక్కడ అమ్మవారు స్వామివారి అయితే ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత అనమాట ఇది. ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా జరుగుతుంది కళ్యాణం రోజు వెళ్తే పబ్లిక్ చాలా ఉంటారనమాట. మేము ముందు రోజే వెళ్ళాము, రథసప్తమి రోజే గుట్టపైకి అయితే తలంబ్రాల బియ్యం తీసుకొని వెళ్ళాము. అలా చాలామంది భక్తులు అయితే వస్తారు. స్పెషల్ బస్సులు కూడా నల్గొండ నుంచి ఉంటాయన్నమాట. మేము వెళ్ళిన రోజైతే తక్కువ ఉన్నారు పబ్లిక్ ఆ రోజే కాబట్టి. నెక్స్ట్ డే కళ్యాణం అయిన తర్వాత ఎక్కువ అనిపిస్తారనమాట. అక్కడికి ఎలా వెళ్ళాము, తలంబ్రాల బియ్యం ఎలా కలిపాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది, చూస్తూ ఉండండి. ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి అయితే తలంబ్రాల బియ్యం తీసుకెళ్తున్నామండి. ఇక్కడ కావాల్సింది సేరింబా బియ్యం తీసుకెళ్తారు, అంటే ఇష్టం అన్నమాట. స్టార్టింగ్ అయితే సేరింబా బియ్యము, ఇక్కడ బియ్యము, ఒక బ్లౌజ్ పీసు, పోకలు 5, ఖర్జూరాలు, పిల్ల పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి 5 అన్నమాట, తమలపాకులు అవన్నీ తీసుకొని బియ్యం కలుపుతాం తెలుసు కదా మీకు, తలంబ్రాల బియ్యము అవన్నీ కలుపుకొని 5 ఎండు కొబ్బరి అన్నమాట, అవన్నీ తీసుకొని వెళ్తారు. ఇదైతే చాలా బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ ప్రతి సంవత్సరం. డెకరేషన్ కూడా కళ్యాణ మండపం చూడండి, ముందు చూపించాను కదా, చాలా బాగుంటుంది. మేమైతే నెక్స్ట్ డే వెళ్ళలేదు, ఆ రోజే ఎక్కువ ఉంటారని చెప్పేసి ముందు రోజే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇంతకుముందు అలానే వెళ్ళే వాళ్ళము కళ్యాణం అయిన రోజే. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 కల్లా అయితే కళ్యాణం అవుతుంది. ఇక్కడ బియ్యం అయితే కలిపామన్నమాట. ఇప్పుడు తమలపాకులు, ఎండు కొబ్బరి, ఇంకా పోకలు, ఖర్జూరాలు, బ్లౌజ్ పీస్ అన్నీ అయితే కలిపి, పసుపు కుంకుమ అన్నీ అయితే స్వామివారికి కలిపి రెడీగా పెట్టాము. ఇంకా ఇవి తీసుకొని వెళ్ళాల్సి ఉందన్నమాట. మేము 10 అలా వెళ్దాం అనుకున్నాము, 10:30 అయ్యింది. ఇంకా బస్కి అయితే వెళ్తున్నాము. ఇది ఫస్ట్ మేము వెళ్ళే రోజు ఆ రోజే స్టార్ట్ అన్నమాట జాతరకి స్పెషల్ బస్సులు, అదే ఫస్ట్ బస్సు. గుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి, చూస్తూ ఉండండి. పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా లింగేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం ప్రతి జీవకోటి ఎందు ఉండడానికి ఇస్తున్నాము అని చెప్పి సంకల్పాన్ని పఠించడం జరిగింది. ఉత్సవము అనగా భక్తులందరూ కూడా అత్యంత ఉత్సాహం చేత స్వామివారి శేషవాహన సేవ, గజవాహన సేవ, ఈ విధంగా విశేషమంతా కూడా తిరుగుతూ ఎవరైతే గర్భాలయంలోకి రాలేని వారంతా కూడా ప్రకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. శైవ శాస్త్రంలో శివుడే సూర్యుడిగా వచ్చి స్వస్క్రీగతే క్రీగతే స్వస్క్రీగతే కిం కిం క్రీగతే స్వస్క్రీగతే కిం క్రీగతే కిం కిం క్రీగతే క్రీగతే కిం చన చన కిం క్రీగతే క్రీగతే కిం చన 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 కిం కిం చనార్చ అర్చోత్యర్చ ప్రజాం పుష్టిం భోతిమస్మాసో దత్తం దీర్ఘాయుత్వాయ పతీర ధనమపన్ను విభాగా ఇది
జనమవావ కృష్ణాదే ధోనో దేవ ఏవ ఇవ ఇవ ఏవాస్మై ఏవాస్మా ఏవైవాస్మై లోకా లోకాస్మా ఏవైవాస్మా ప్రేరా స్వస్తి రామరంభో శ్రీరాతే పండిరేత్యాః స్వస్తి శ్రీరామః రామరంభే చతుర్వేదాలు పూర్తి చేసి మూడవ వేదం రామవేదాన్ని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం సత్రానః దర్శనానికి వెళ్ళే లైన్లోనే క్యూ లైన్లో ఇక్కడ బస్తాలు అయితే పెట్టి స్వామివారికి తీసుకొచ్చిన బియ్యం అయితే ఇక్కడే తీసుకుంటారనమాట. తీసుకొని మనకైతే కొన్ని బియ్యం ఇస్తారు. ఇక్కడ ఉన్నాయి కదండి. పుణ్యం పూర్వాభైరుణ్యౌచాస్మృతోభగం మహామే దేవజింభరణ్య ఆవాహంతో స్మృతామజామరదా వేదమాతా ప్రజో ఓదజంతాం పావమానేద్భిదానాః ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవేణం బ్రహ్మవర్చసం. బియ్యం ఇచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి కనిపిస్తున్నవే చూపిస్తున్నాను కదా, అదైతే మెట్ల పైనుంచి వచ్చేదన్నమాట. మేము ఆటోలో వచ్చేసాము రోడ్ ద్వారా. ఇంకా దర్శనం చేసుకొని కిందికి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి గుడి కింద ఉంటుంది. పార్వతీదేవి గుడి అయితే కింద ఉంటుందన్నమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. లాస్ట్లో ఆ వీడియో అయితే ఉంటుంది. ఎండింగ్లో అమ్మవారి గుడి కనిపిస్తుంది, చూస్తుండండి. ఇంకా కిందికైతే వెళ్తున్నాము. అక్కడ చూపించాను కదండి, అదేమో మెట్ల ద్వారా వచ్చేది. ఇక్కడ నుంచి అయితే రోడ్ పై నుంచి నడవడానికి ఉంటుంది. ఆటోలు కూడా ఉంటాయన్నమాట. కింద గుడికి వెళ్తున్నాము. ఆ గుడి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈరోజైతే ఇంత తక్కువగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ డే మాత్రం అసలు ఇక్కడ ఖాళీయే ఉండదు. ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. బస్సెస్ అయితే అసలు దొరకవు అనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన అందరికీ లైక్ అయితే చేయండి.